హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే క్యాబేజ్ వడ చేద్దామా. సో మేమైతే యాక్చువల్లీ గోబీ చేద్దాం అనుకున్నాము విత్ అవుట్ ఆఫ్ డూయింగ్ గోబీ, బట్ అది గోబీ లాగా అస్సలు రాలేదనమాట. సో దానికి క్యాబేజ్ వడ అని పేరు పెట్టేసినాం. మేమైతే ఫస్ట్ క్యాబేజ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత దాంట్లోకి చిల్లీ పౌడర్, ఆనియన్స్, గరం మసాలా, చికెన్ మసాలా, కబాబ్ పౌడర్, ఇట్లా మైదా పిండి, ఇంకా శనగపిండి ఇవన్నీ యాడ్ చేసుకోవాలి అనమాట. మనకి ఏం ఫ్లేవర్స్ కావాలో అన్ని ఫ్లేవర్స్ యాడ్ చేసుకొనేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఆ మిక్స్ చేసిన దాన్ని మనం కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టాలి. అది కొంచెం మంచిగా దాంట్లోకి అంతా వెళ్ళిపోవాలన్నమాట. కొంచెం సేపు తర్వాత దాన్ని బయటికి తీసేసుకొని మనం ఆయిల్ని లైట్గా బాయిల్ చేసుకోవాలి, ఎక్కువ చేయకూడదు. సో లైట్గా వేడి అయిన తర్వాత మనం దాన్ని ముద్దలుగా తీసుకొని ఆయిల్లో వేసుకోవాలన్నమాట. సో దాన్ని మనం పకోడా లాగా వేసుకోకూడదు, అంతా మొత్తం విడిపోతుంది. సో ముద్దలాగా రౌండ్స్ లాగా చేసుకొని వేసుకోవాలి. సో మన క్యాబేజ్ వడ అయితే రెడీ అయిపోయింది. మేమైతే దాన్ని కెచప్తో పాటు తిన్నాం. వాట్, ఆ కెచప్ మాకు పిజ్జాతో పాటు వచ్చింది అనమాట. సో దాన్ని అట్లానే ఎత్తి పెట్టుకున్నా. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో